శ్రీ గురుభ్యో నమః. ప్రతిరోజు ప్రాతः సమయం పొద్దున్నే లేస్తూ మరియు పడుకోబోయే ముందు నిద్రపోయే ముందు మనం ధ్యానం చేద్దాము అని నిర్ణయం తీసుకున్నాం కదండి. మనందరం అలా చేస్తూ ఉన్నామని ఆశిస్తున్నాను. ఒకవేళ కారణాంతరాల వల్ల చేయలేకపోతే మళ్ళీ మొదలుపెట్టండి. ఎంత సాధ్యమైతే అంత ప్రతిరోజు ఒకే సమయానికి, సాధ్యమైనంత వరకు ఒకే సమయానికి, పొద్దున్న లేవగానే సాయంత్రం రాత్రి నిద్రపోవడానికి ముందు కనీసం ఒక 10 నిమిషాలు పక్క వాళ్ళ కోసం, ఇంట్లో వాళ్ళ కోసం చాలా టైం కేటాయిస్తున్నాం కదండి. మన కోసం మనం ఈ అతి కొద్ది సమయాన్ని మనం కేటాయించుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. దానికోసమని కంపల్సరీ చేయాలి. ఆయన స్వామి శంకరాచార్య భజగోవింద శ్లోకాల్లో చెప్పారు కదండి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుం కరణే. సో వీ హ్యావ్ టు మనం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి సాధ్యమైనంత సమయం. కాకపోతే కనీసం ఈ నిద్రపోయే ముందు, పొద్దున్న లేచిన వెంటనే ఇంకా అవకాశం ఉంటే దత్తాత్రేయ స్వామి చెప్పినట్టు ప్రాతః సంధ్య సమయంలోనూ మరియు సాయం సంధ్య సమయంలోనూ ఇలా 4 సార్లు భగవంతుడికి దగ్గరగా ఉండగలిగితే మనం కూడా భగవంతుడు అయిపోవాలి. అంటే మనలో ఉన్న టాక్సిన్స్, మలినాలన్నీ కూడా దైవ కృప వల్ల తొలగించుకోగలం. అందువల్ల ఇంగ్లీష్లో చెప్తారు కదండి, డీటాక్స్ అంటే మనని మనం శుద్ధి చేసుకోవడానికి ధ్యానం అయితే 4 సార్లు, కాకపోతే 2 సార్లు చేద్దాం. ఎలా చేద్దాం? మొదలుపెట్టేద్దాం. మనకి ఇష్టం వచ్చిన ఆసనంలో కూర్చుంటాం. పద్మాసనము, సుఖాసనము, వజ్రాసనము, ఏదైనా ఆసనం కూర్చుని అర్ధ పద్మాసనం. చూడండి, ఇది అర్ధ పద్మాసనం. ఏమీ లేదు, ఇలా మామూలు మాట కూర్చుంటాం కదండి. కూర్చున్నాక ఒక కాలు తీసి, ఒక కాలు కుడి కాలు మడమని, ఎడమ కాలు ఈ భాగం అంటే గజ్జల భాగం అంటాం కదా, అక్కడ పెడతాం. అంతే, ఏం లేదు, ఇంతే. ఇలా కూర్చుంటాం. ఇప్పుడు ఏదైనా మంచి ముద్ర అంటే, ఇప్పుడు చిన్ ముద్ర అంటే చూస్తారా, చూపుడు వేలు బొటన వేలు కలిపి ఉంచాము, మిగతా వేళ్ళు తిన్నగా ఉంటాయి. అలాగే చూపుడు వేలు బొటన వేలు కుడి చేతి కూడా కలిపి ఉంచాము, ఇలాగా మిగతా వేళ్ళు తిన్నగా ఉంటాయి. ఉండి ఏమీ చేయొద్దండి, మనం చాలా సింపుల్గా చేద్దాం. నో కాంప్లికేషన్స్. కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకుని మెల్లిగా ఊపిరి పీలుస్తున్నాము. కొంచెం సేపు అలా ఊపిరిని బిగబెట్టాము. చాలా మెల్లిగా పీల్చిన ఊపిరిని బయటికి వదిలేస్తున్నాం.
ఊపిరి పీలుస్తున్నాను. ఊపిరిని బిగబెట్టాను. ఊపిరిని చాలా 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 మెల్లిగా బయటికి వదిలేస్తున్నాను. మళ్ళీ ఊపిరిని పీలుస్తున్నాను. ఊపిరిని బిగబెట్టాను. చాలా మెల్లిగా ఊపిరిని విదిలేస్తున్నాను. ఇంతే, ఇంకేం చేయదు, ఏమీ కష్టం లేదు. ఏమైనా ఆలోచనలు వస్తే రానివ్వండి, ఏదైనా మనసు అనిపిస్తే అనిపించండి. కాకపోతే మన దృష్టిని ప్రతిసారి మన ఊపిరి మీదకి, మన పీలుస్తున్న గాలి చల్లగా ముక్కు రంధ్రాలు తగులుకుని లోపలికి వెళుతూ ఉంటుంది, గమనిస్తూ ఉండండి. ఊపిరిని ఆఫ్ చేసి ఉంచాము లోపల, శరీరం లోపల. ఊపిరిని బయటకి చాలా చాలా మెల్లిగా విదిలేస్తూ ఉన్నాను. ఇప్పుడు లోపల ఉన్న గాలి, గోరువెచ్చటిగా గాలి ముక్కు రంధ్రాల్ని తగులుకుని బయటకి వెళ్ళిపోతూ ఉంది. అంతే. ఊపిరిని పీల్చుకోవడానికి ఇంతకుముందు చెప్పాను కదండి. ఊపిరిని పీల్చుకునే స్థితిని పూరకమని, ఊపిరిని లోపల పొట్ట శరీరం లోపల ఉంచే స్థితిని కుంభకమని, ఊపిరిని విదిలేయడాన్ని రేచకమని, శరీరంలో గాలి లేకుండా ఉండే స్థితిని శూన్యకమని అంటారు. ఇప్పుడు నేను 5 నెంబర్స్ లెక్క పెట్టుకుంటూ మెల్లిగా ముక్కు రంధ్రాల దగ్గర చల్లగా అనిపించి అంత మెల్లిగా శబ్దం రాకుండా గాలి పీలుస్తున్నాను. ఇప్పుడు 10 నెంబర్స్ లెక్క పెట్టుకుంటూ ఆ ఊపిరిని, గాలిని శరీరం లోపల, గుండె ఊపిరితిత్తు లోపల బంధిస్తున్నాను. ఇప్పుడు 15 నెంబర్స్ లెక్క పెట్టుకుంటూ లోపల గాలిని బయటికి పంపిస్తున్నాను. రేచకం. పూరకం. 5 నెంబర్స్. కుంభకం 10 నెంబర్స్. రేచకం 15 నెంబర్స్. మనం కౌంట్ చేసుకోవాలి. పూరకం 5 నెంబర్స్. కుంభకం 10 నెంబర్స్. రేచకం
15 numbers. Purakam, 5 numbers. Kumbhakam, 10. Rechakam, 15. పూరకం పొట్ట బయటకు వస్తుంది, గాలి పీలుస్తూ ఉంటే. కుంభకం పొట్ట కదలకుండా ఉంటుంది. రేచకం 15 numbers. పొట్ట వెన్నుముక వైపు పెడితే లోపలికి వెళ్తుంది. ప్రథం కుంభకం రేచకం మీరు జాగ్రత్తగా గమనిస్తే పీల్చి చల్లటి గాలి లోపలికి వెడుతూ చాలా మెల్లిగా సా లేకపోతే సో అని శబ్దం చేస్తూ లోపలికి వెడుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. మీరు శబ్దం చేయకూడదు, మనం శబ్దం చెయ్యం, అది వస్తుంది అనిపిస్తుంది. సో అంటూ దివ్యశక్తిని మనలోకి తీసుకుంటున్నాం. బంగారు రంగు గల విశ్వశక్తి, కాస్మిక్ ఎనర్జీ. తెలుపు రంగు మన మానసిక స్థితిని బట్టి తెలుపు రంగు లేదా బంగారు రంగులో మనం ఉన్నట్టుగా ఊహించుకుని తీసుకుంటాం అన్నమాట. లోపలికి తీసుకుంటున్నప్పుడు విశ్వశక్తిని, భగవంతుణ్ణి మనలోకి, స్వచ్ఛతని, ఆరోగ్యాన్ని మనలోకి తీసుకుంటున్నాం. సా అని చెప్పుకుంటూ అని సాని శబ్దం మనం చెప్పుకోక్కర్లేదండి, అదే వస్తుంది. యోగా
ఈజ్ హ్యాపెనింగ్, జరుగుతుంది, మనం ఏం చేయక్కర్లే. యోగా అంటే మన మనం జీవాత్మ పరమాత్మతో అంటే భగవంతుడితో కలయడమే. ఆ కలయిక ఎలా జరుగుతుంది? భగవంతుడు అనే శక్తి, విశ్వశక్తిని మనలోకి తీసుకుని మనలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేసి మనలో కలుపుకుని మనం మళ్ళీ మెల్లిగా మనలో ఉన్న అడ్డంకుల్ని, నెగిటివ్ ఆలోచనని అన్నీ బయటికి పంపించేసి అలాగా మెల్లిమెల్లిగా మనం పూర్తిగా భగవంతుడి కింద మారిపోతాం అన్నమాట. అష్టాంగ యోగాలో చివరి స్థితికి తీరేసరికి త్వమేవాహం అంటే నువ్వే నేను, నేనే నువ్వు, ఆ స్థితికి వెళ్ళిపోతాను. భగవంతుడే అంటే అప్పుడు మనము ఏమి చేయాలంటే అది చేయగలం. అదే మన అవధూతలు చేసింది. మనుషులే భగవంతుడుగా మారిపోయారు. అంత సాధన కావాలి, చాలా సాధన కావాలి. మనం చేస్తే మనం కూడా అవుతాం. అష్టాంగ యోగా మనం పాటించాలంటే. ఐదు నెంబర్స్ లెక్క పెట్టుకుంటూ మెల్లిగా గాలి లోపలికి పీలుస్తున్నాము. బంగారపు రంగు లేదా తెల్లటి రంగు గాలిని లోపలికి పీలుస్తున్నాము. విశ్వశక్తిని, భగవంతుని మనం లోపలికి పీల్చాము, మనలో కలిపేసుకున్నాము. మన శరీరం బంగారం రంగుమయమైపోయింది. మన శరీరంలో ఉన్న నొప్పులు, బాధలు, అనారోగ్యము అన్నీ ఆ విశ్వశక్తి కారణంగా ఆవిరైపోయి ఆ ఆవిరి మళ్ళీ ముక్కురంధ్రాల ద్వారా గోరువెచ్చని గాలి రూపంలో బయటకు వచ్చేస్తుంది. ప్రతిరోజు